హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చీకోటి కిచెన్. నేను మీ ఉషశ్రీ. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఏంటంటే మ్యాంగో జెల్లీ. నేను మీకు మ్యాంగో జెల్లీని కొంచెం డిఫరెంట్గా తయారు చేసి చూపెడతాను. అది మామిడి కాయతో, ఇంకొకటి మామిడి పండుతో. మామూలుగా మనము కాయతో కానీ పండుతో కానీ చేసుకుంటాం కదా, నేను రెండు కలిపి డిఫరెంట్గా తయారు చేసి చూపెడతాను. సో మనం ఇది ఎలా తయారు చేసుకోవాలో వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనము ఈ మామిడి కాయను పక్కన పెట్టుకొని మామిడి పండు తీసుకొని మంచిగా ఈ పొట్టంతా తీసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నది 1 కప్పు మ్యాంగో. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మామిడి పండు ముక్కలని ఈ మిక్సీ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు మామిడి పండు ముక్కలు తీసుకున్నాం కదా, ఇందులో ఇప్పుడు ఒక 3/4 కప్పు చక్కెర పోసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకొని మంచి పేస్ట్లా చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని మనం స్టవ్ ఆన్ చేసుకొని మనం ఇందాక పట్టి పెట్టుకున్న మామిడి పండు మిశ్రమం దీన్ని ఇప్పుడు ఇందులో పోసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా కొంచెం ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఈ మామిడి పండు అంతా కూడా అడుగంటకుండా, ఈ గుజ్జు అంతా కూడా అడుగంటకుండా మంచిగా ఇట్లా సిమ్లోనే పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూసుకుంటూ జాగ్రత్తగా, ఎందుకంటే అడుగంటుతుంది. ఇది ఇప్పుడు మనం చక్కెర పోసి పట్టినాం కదా, ఈ చక్కెర అంతా కూడా కరగాలి. చక్కెర కరిగితే కొంచెం లిక్విడ్ లాగా అవుతుంది. చూస్తున్నారు కదా, ఇందాకడికి ఇప్పటికి కొంచెం కరిగింది. ఇంకా కొంచెం చక్కెర అంతా కరిగిపోయి కొంచెం లిక్విడ్ లాగా అవుతుంది. అదంతా కూడా కొంచెం మంచిగా ఉడికి దగ్గర పడాలి. చూడండి, ఇప్పుడు ఇట్లా చక్కెర అంతా కరిగిపోయి మనకు మంచిగా ఇట్లా బుడగలు వచ్చేట్టుగా ఉడుకుతుంది కదా. 5 నుంచి 10 నిమిషాలు, 8-10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇది మనకు కొంచెము ఉడికి కలర్ చేంజ్ అయింది, చూస్తున్నారు కదా. ఇది ఇప్పుడు ఇట్లా కలర్ చేంజ్ అయ్యాక కొంచెం దగ్గర పడింది. ఇది కార్న్ఫ్లోర్ మిశ్రమము. ఈ చెంచాతోటి 2 చెంచాల కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. కొంచెం వాటర్ పోసి ఇది ఇట్లా మంచిగా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇందులో పోసేసుకోవాలి. ఇదంతా కూడా ఇందులో కలిసిపోయేటట్టుగా మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. దీన్ని ఇట్లా అడగంటకుండా, ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి. ఇది కూడా ఒక 5 నిమిషాలు మంచిగా ఉడకాలండి, లేకపోతే బాగా రాదు. ఇది అయిపోయిందండి. ఇక దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది కొంచెం చల్లబడాలి. రూమ్ టెంపరేచర్, మన నార్మల్ టెంపరేచర్ అయ్యేంత వరకు ఇది చల్లబడాలి. ఇది పక్కన పెట్టుకొని చల్లార్చుకుందాం. ఇప్పుడు మనము ఇలా గాజు గ్లాసులు, ఇట్లా చిన్న గ్లాసులు కానీ బౌల్స్ కానీ ఏమన్నా తీసుకొని ఇది ఒక గ్లాసు ఇట్లా పెట్టుకొని, అంటే ఎందుకంటే ఇది ఇట్లా సైడ్కి క్రాస్లో 2 కలిపి చూపెడుతున్నాను కాబట్టి ఇట్లా కొంచెం వంపి పెట్టుకోవాలి. వంపి పెట్టుకొని ఇందాక మనం చేసుకున్న మిశ్రమము ఇందులో పోసుకోవాలి. మనం మామిడి పండు మిశ్రమం చేసుకున్నాం కదా, ఇది ఇందులో పోసుకోవాలి. ఇలా అన్నిట్లలో పోసుకోవాలి.
ఇవి మనము ఎన్ని కావాలిస్తే అన్నీ ఇట్లా పోసి పెట్టుకోవాలి. గ్లాసులలో పోసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే ఇది కొంచెం గట్టిపడిపోతుంది. మనము ఇంకో మ్యాంగో మామిడి కాయది చేస్తాం కదా, అప్పుడు దీనిపై నుంచి పోసుకోవాలి. అంతవరకు మనం అది ప్రిపేర్ చేసుకునే వరకు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లబడుతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఫ్రెండ్స్, మనం ఇందాక పండుతో మనము ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని అది జెల్లీ తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది కాయతో సేమ్ కాయతో కూడా అలాగే మనము ముక్కలు కట్ చేసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఈ ముక్కల్ని మనము మిక్సీ బౌల్లో వేసుకొని ఇందాక తీసుకున్న క్వాంటిటీలే సేమ్ 1/2 కప్పు చక్కెర, మనము మామిడి పండుతో చేసాం కదా, ఇప్పుడు కాయతో సేమ్ ఇప్పుడు ఇది కూడా మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే పండు కాబట్టి అది తొందరగా గుజ్జు లిక్విడ్ లాగా అయింది. ఇది కాయ కాబట్టి ముక్కల్లాగా అసలే ఉండకూడదు, మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెండ్స్, మనము స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇప్పుడు మనము మామిడి పండుతోటి అయితే ఎలా పట్టుకున్నామో అలాగే ఇది కాయను కూడా ఇట్లనే పట్టుకోవాలి. కాకపోతే కాయ కాబట్టి మనకు కొంచెం కూడా ముక్కలాగా లేకుండా గుజ్జు మంచిగా పేస్ట్ లాగా కావాలండి. ఎందుకంటే ఇది మనం చేసుకునేది జెల్లీ కాబట్టి. ఇప్పుడు ఇదంతా కూడా మనము బౌల్లోకి పోసుకుందాం. చూడండి ఎంత మంచి ఫైన్ పేస్ట్ లాగా అయ్యిందో, అస్సలు ఒక్క ముక్క కూడా లేకుండా. దీన్ని కూడా సేమ్ అది మామిడి పండుని ఎలా చేసామో ఇది కూడా అట్లనే అడుగంటకుండా మంచిగా కలుపుకొని ఉడికించుకోవాలి. బబుల్స్ బుడగలు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 5 నుంచి 8 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇది కూడా కొంచెము ఉడికిన కొద్దిగా చక్కెర కరిగి కొంచెం లూజ్గా అవుతుంది, కొంచెం లిక్విడ్ లాగా. ఇప్పుడు ఇది మంచిగా ఇట్లా దగ్గరికి ఉడికినాక 2 చెంచాల కార్న్ఫ్లోర్ వాటర్లో ఉండలు లేకుండా కలుపుకొని వాటర్ పోసి ఇందులో పొయ్యాలి. ఇదంతా కూడా ఉండలు కట్టకుండా మంచిగా కలిపి ఉడికించుకోవాలి. ఇది ఇప్పుడు ఈ స్టేజ్లో ఉడికినాక కొంచెము మనము ఫుడ్ కలరు గ్రీన్ కలర్ వేస్తున్నాను. కొద్దిగా వాటర్లో కలుపుకొని మనకు డిఫరెంట్ తెలవాలి కదా, గ్రీన్ మ్యాంగో పండు ఎల్లో మ్యాంగో అని చెప్పి తెలవడానికని నేను ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే వేసుకోకండి. ఇదంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లబడాలి. చల్లబడ్డాక దాంట్లో పోసుకుందాం మనం ఇందాకటి మిశ్రమంలో. ఇందాక మనము గ్లాసులలో పోసి పెట్టుకున్నాం కదా మామిడి పండుది జెల్లీ, కొంచెం గట్టిపడింది చూడండి, ఇంకా కొంచెం గట్టిపడాలి. ఇప్పుడు ఇందులోనే దీనిపైన మనము ఈ గ్రీన్ కలర్ది వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనము గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లారినాక దాన్ని బయటకు తీసుకోవాలి. ఫ్రెండ్స్, మనము జెల్లీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్న తర్వాత ఇలా రెడీ అయిపోయింది. ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి జెల్లీ. చూడండి, నేను ఇలా చిన్న బౌల్లో కూడా పోసి పెట్టుకున్నాను. ఇది గ్రీన్ కలర్ వేయక ముందు సింగిల్ కలర్ది. ఇది ఒకసారి తీసి చూద్దాం ఎలా వచ్చిందో. చూడండి జెల్లీ వచ్చేసింది. దీన్ని ఇలా మనము ఇట్లా కట్ చేసి తీసుకొని తినేయచ్చు. మన టేస్టీ జెల్లీ రెడీ అయిపోయింది. అలా కాకుండా ఇలా డైరెక్ట్ గ్లాస్లోంచి కూడా తీసుకొని తినేసేయచ్చు.